కోస్తా తీరం టూనా చేపలకు నిలయమని అంటున్నారు మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సముద్ర తీరంలో టూనా చేపలు విరివిగా దొరుకుతున్నా వాటిని నిల్వ చేసుకుని విదేశాలకు నేరుగా విశాఖ నుంచే ఎగుమతి చేసుకునే సదుపాయం లేకపోవడంతో సంప్రదాయ మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూనా ఫిష్ కేజీ 1800 నుంచి 2000 వరకు విదేశాల్లో ధర పలుకుతుందని భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త ప్రసాద్ తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే సంప్రదాయ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి టూనా ఫిష్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్న భారతీయ మత్స్య పరిశోధనా శాస్త్రవేత్త ప్రసాద్ రావుతో మా విశాఖ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం అంటే మత్స్య సంపదకి నిలయం. ఇక్కడ మత్స్య రొయ్యలు కానీ లేదా చోనా ఫిష్లు ఇలాంటి వాటికి కూడా బాగా ప్రసిద్ధి. విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సముద్ర తీరంలో చూస్తే ఎక్కువగా కూడా ఇక్కడ చోనా ఫిష్లు జరుగుతుంటాయి. ఈ టోనా ఫిష్లకి ఇక్కడికంటే కూడా విదేశాల్లో చాలా ఎక్కువ యూరోపియన్ దేశాలకు కానీ లేకపోతే జపాన్ వంటి దేశాలకు కూడా మంచి గిరాకీ ఉంది. ఇక్కడైతే కేజీ 100-200 కానీ ఇతర దేశాలకు వెళ్ళేసరికి అది 3000-4000 రూపాయలు కూడా ఉంటుందనేది కూడా చాలామంది పరిశోధకులు చెప్తున్నమాట. ఈ ప్రస్తుతం అయితే మనం భారతీయ మత్స్య పరిశోధన సంస్థలో ఉన్నాం. ఈ చోనా ఫిష్లకు సంబంధించి మన కోస్తాలో ఏ విధంగా లభ్యమవుతుంది, ఇక్కడ దీనికి సంబంధించి ఎటువంటి అవకాశం అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి భారతీయ మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్త ప్రసాద్ ఉన్నారు. సార్, మనకి చోనా ఫిష్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఏ విధంగా ఉంది సార్ ఈ మత్స్య సంపద, ఏ విధంగా దొరుకుతుంది, మనకి దీనికి సంబంధించి ఏమైనా పరిశోధనలు జరుగుతున్నాయా, అది ఇక్కడ నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది మనకి ఇతర దేశాలకు? సార్, చోనా అనేటువంటిది మన బంగాళాఖాతంలో అధిక సంపద అయితే ఉంది సార్. నేను మామూలుగా ఈ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళి నేను సర్వే ల్యాండింగ్ డేటా అసలు ఎంత ల్యాండ్ అవుతున్నాయి ఏంటి అనేటువంటి దాని మీద తరచూ స్టడీ చేస్తున్నాను. మనకైతే అత్యధికం అయినటువంటి ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది మాత్రం చెప్పడానికి మాత్రం ఇంక ఏ సందేహం లేదు. కాకపోతే ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే మనకి కావాల్సినటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ కానివ్వండి, కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే మార్కెట్ రేట్ కానివ్వండి, అవి కనుక ఉంటే మనకి నేరుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మరి ఇతర దేశాలైనటువంటి మరి జపాన్ కానివ్వండి, మరి చైనా కానివ్వండి, మరి యునైటెడ్ కింగ్డమే కానివ్వండి, యూరోపియన్ కంట్రీసే కానివ్వండి, జర్మనీ అటువంటి దేశాలకు కూడా డైరెక్ట్గా ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవటం వల్ల ఇక్కడ చాలామంది నేను చేసిన సర్వేలో ఏంటంటే ట్యూనా అయితే లభ్యత ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ పట్టుబడినటువంటి ట్యూనా చేపలు మరి వేరే ఇతర రాష్ట్రాలు అయినటువంటి కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఇటువంటి రాష్ట్రాలకి వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతున్నారండి ఇటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ మార్కెటింగ్ లేకపోవటం వలన. సో రాబోయే కాలంలో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మన హార్బర్ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. 170 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి గారు ఉద్ఘాటన చేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు హార్బర్ నేను రెగ్యులర్గా వెళ్తాను కదండి. ఇప్పుడు చాలా మట్టుకి 2 కొత్త జెట్టీలు కూడా వస్తున్నాయి. వేరియస్ చాలా రూమ్స్, స్టోరేజ్ రూమ్స్ కానివ్వండి, అన్ని రకాలుగా చాలా డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది. కాంక్రీట్ రోడ్స్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతే మనకి డెఫినెట్గా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మాత్రం రూపురేఖలు మారిపోతాయి డెఫినెట్గా. అలాగే మరి కొంతకాలంలో 1 సంవత్సరం లోపు మరి మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ అవుతుంది. ప్యారలల్గా మన హార్బరు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బరు, అటు భోగాపురం ఎయిర్పోర్టు 2 కనుక 1 సంవత్సరంన్నర కల్లా డెవలప్ అవుతాయి 100%. అప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళవసరం లేదు. ఇక్కడే మార్కెటింగ్, స్టోరేజ్ అన్నీ జరిగి మనకి గిట్టుబాటు జరిగి మన మత్స్యకారులకి డెఫినెట్గా గిట్టుబాటు వస్తుంది అనేటువంటిది నేను సందేహం లేకుండా చెప్పగలను. ఇప్పుడు విదేశాల్లో ఎంత ఉంది సార్ కేజీ, ఇక్కడ వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? అంటే విదేశాల్లో అంటే అక్కడ సెష్మీ గ్రేడు, వాల్యూ యాడెడ్ ఇటువంటి చాలా చేస్తేనే మనకి గిట్టుబాటు దొరుకుతుంది విదేశాల్లో. అంటే జపాన్ అటువంటి కంట్రీల్లో అక్కడైతే 800 నుంచి 1200 వరకు 1 కిలోకి డెఫినెట్గా మనకు దొరుకుతుంది. కాకపోతే కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. అది అప్పుడు డెఫినెట్గా రేట్ అయితే దొరుకుతుంది. ఇవాళ అయితే మార్కెట్ రేట్ అయితే ఇక్కడ 180 నుంచి 220-250 వరకు ఉందండి కిలో మన మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో మన ట్యూనాకి. అదే మరి నల్ల కొమ్ముకోను ఉంది కదండి, దానికైతే 250 రూపాయల వరకు కూడా
మరి కిలోకి గిట్టుబాటు ధర హోల్సేల్ మార్కెట్లో దొరుకుతుంది. మనకి రోజు ఇక్కడ నుంచి ఎన్ని టన్నులు దొరుకుతుంది, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ ఇక్కడ నుంచి మనకి టోన్ ఇంచుమించు అప్రాక్సిమేట్లీ? అది మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఈ ఫిష్ ఏం చేస్తుంటారు సార్ యూరోపియన్ దేశాలు కానీ జపాన్ కానీ, ఎందుకంత అక్కడ ఆ దేశాల గిరాకీ? మరి మన జపాన్ అటువంటి కంట్రీస్లో అయితే మరి రా ఫిష్ని కట్ చేసుకుని వాళ్ళు స్లైసెస్ చేసుకుని చక్కగా తినడానికి వాళ్ళకి ఇష్టపడతారు. అందుకే దానికి అంత డిమాండ్ అనమాట మన జపాన్ అటువంటి కంట్రీస్లో. మరి మనకి అది యాక్చువల్గా చికెన్ ఆఫ్ ద సీ అంటారండి ట్యూనాని. అలాగే రెడ్ మీట్, ఆ మీట్ రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ మీట్ అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వలన మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్యూనా ఫిష్ అనేది చాలా హైలీ మైగ్రేటరీ ఫిష్ అండి. ఇది వాళ్ళు ఇక్కడ ఉంది, ఇక్కడ వాళ్ళు దొరికిందని అంటే రేపు దొరుకుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. అది మైగ్రేషన్, దాని వాతావరణ పరిస్థితులు కానివ్వండి, కింద టెంపరేచర్, వాటర్ టెంపరేచరు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లాంటికని దాని మూమెంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మన బంగాళాఖాతంలో ముఖ్యంగా మన ఈ బెల్ట్ మొత్తం మన ఈస్ట్ కోస్ట్లో పొటెన్షియల్ మాత్రం మంచి ఎక్కువగా ఉందని మాత్రం నేను చెప్పగలను. ఇది మొత్తం మీద ఫెసిలిటీస్ ఉండాలి ఇక్కడ మనకి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండి ఎక్కడి నుంచి నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకోగల ఫెసిలిటీస్ ఉంటే వీళ్ళు ఎంత అమ్ముకోవచ్చు సార్ అప్పుడు? అది మనం చెప్పలేము. ఇక ఫెసిలిటీ నుంచి దాన్ని బట్టి డెఫినెట్గా వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది కదా. 2-3 రెట్లు గ్యారంటీగా, అనుమానం లేదు. అప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు పట్టుకొస్తారు, అన్ని ఫెసిలిటీ ఇస్తే రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది వీళ్ళకి అన్ని రకాలుగా. ఎందుకంటే మన విశాలమైనటువంటి తీర ప్రాంతం మనది ఆంధ్రప్రదేశ్కి 1053 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతము. మరి సంపద, మరి విపరీతమైన సంపద ఉంది మనకి. మరి దీన్ని క్యాష్ చేసుకోవటమే మరి ఇంకా ఎండ్ పాయింట్ అది. అంతకన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అన్ని డెవలప్ చేస్తుంది అంటున్నారు కదా, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నారు? ట్యూనా ఫిష్ల తాలూకా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మన హార్బర్ నుంచి? నాకు మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బరు చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండింగ్ సెంటర్లు కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ కానివ్వండి, మరి మచిలీపట్నం కానివ్వండి, ఇటువంటి హార్బర్ల నుంచి కూడా మరి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇన్సులేటెడ్ వ్యాన్స్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా భోగాపురం నుంచి డైరెక్ట్గా మన రాష్ట్రం నుంచి మరి ఇతర దేశాలకు పంపించడానికి వీలుగా ఉంటుంది అనేటువంటిది గట్టిగా నాకు నమ్మకం అయితే ఉంది. సరే, ఇప్పుడు ట్యూనా ఫిష్లు ఇక్కడే పడుతున్నాయి లేకపోతే వేరే దగ్గర నుంచి ఇక్కడికి మైగ్రేట్ వస్తున్నాయి? ఇక్కడ ఎందుకు ఎక్కువ దొరకడానికి కారణాలు ఏంటి మన చుట్టుపక్కల సముద్ర జలాల్లో? వాటికి అనువైనటువంటి వాతావరణ పరిస్థితులే కాకుండా మరి ఆహారం కూడా ముఖ్యం కదా. అటువంటివి కూడా మరి ఇది ట్రాపికల్ ట్యూనా అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా లభ్యత అయితే ఉంది సార్. మరి అన్ని పరిస్థితులు అనుగుణంగా ఉంటేనే కదా ఏదైనా అక్కడ పెరగటానికి అనుగుణంగానూ ఆస్కారం ఉంటుంది కదా. అలాగే అందుకని ఈ ఏరియాలో మరి ట్యూనాకి మరి ఎక్కువగా ఉంది. నేను బాంబేలో చేశాను, చెన్నైలో చేశాను, అండమాన్లో చేశాను, అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఉంది. కాకపోతే ఇక్కడ స్టడీ చేస్తున్నా కాబట్టి, ఇక్కడ చూస్తున్నా కాబట్టి మన హార్బర్లో ఇంత ల్యాండింగ్స్ ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రాంతాలు చూస్తే ఇక్కడ మనకి ఎక్కువ మత్స్య సంపద ఉంది సార్, చోనా ఎక్కువ ఉంది వాటితో పోలిస్తే ఆయా ప్రాంతాలతో పోలిస్తే. ఇప్పుడు మీరు అండమాన్ అంటే నేను అట్లా రెగ్యులర్గా ల్యాండింగ్ సెంటర్కి వెళ్ళి ఎప్పుడు చేయలా. ఇప్పుడు అంటే మా వెసల్స్ ఇప్పుడు సెయిలింగ్ లేకపోవటం వల్ల హార్బర్ డాకింగ్కి వెళ్ళటం వలన నేను రెగ్యులర్గా వెళ్ళటం జరిగింది. స్టడీ చేయటం వల్ల నాకు తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండి ఒక 10 సంవత్సరాలు అయింది, మరి ఎప్పుడు నేను చెప్పలేదే ఇలా. నేను ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నా కాబట్టి నేను తెలియజేయగలుగుతున్నా. ఇప్పుడు ట్యూనా ఫిష్ని ఓన్లీ తినడానికే వాడతారా లేకపోతే మెడిసిన్స్కి దేనికైనా వాడతారు సార్? ఎందుకు అంత గిరాకీ ఎందుకు ఉంది ప్రపంచంలో? దానికి తినటానికే వాడతారండి, తినటానికే వాడతారు. డిఫరెంట్ డిషెస్ మన ప్రిపరేషన్ బట్టి టేస్ట్. నేను షిప్లో వెళ్తాం కదండి మేము సైంటిస్ట్గా, వాళ్ళు చేస్తారు మన కేరళ వాళ్ళు ప్రిపరేషన్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అదే చికెన్ ఆఫ్ ది సీ అన్నాం కదా అది. మన వైపు ఎందుకు అంత తక్కువ తింటారు సార్? దాని జనరల్గా విదేశాల్లో అంత గిరాకీ ఉంది, దాని ఇంపార్టెన్స్ ఉంది. మన ప్రాంతంలో దాన్ని ఎందుకు అంత తక్కువ? ఇప్పుడే ఇష్టపడుతున్నారు, ట్యూనా వైపు మొగ్గు చూపుతున్నారు. మరి మన తీర ప్రాంతాలే కాకుండా లోపల డొమెస్టిక్ యూసేజ్ కాడ మరి వీటిని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కాడ కట్లెట్స్ కానివ్వండి, ఇటువంటి వాటికి తయారు చేయటంలో కానివ్వండి ఇష్టపడి జనాలు మరి చూపుతున్నారు, తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ట్యూనా ఫిష్ కాడ బాగుంటుంది టేస్టీగా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు జనాలు మామూలు ఫిష్ల కన్నా కూడా ట్యూనా ఫిష్ మీద మక్కువ చూపుతున్నారు. మొత్తం చూస్తే ట్యూనా ఫిష్కి సంబంధించి మన ఇది ఏదైతే బంగాళాఖాతం ఈ చుట్టుపక్కల
ఉత్తర కోస్తా బంగాళాఖాతంలో ఎక్కువగా కూడా ట్యూనా ఫిష్ బాగా అందుబాటులో ఉన్నట్టు కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వారి యొక్క సర్వేలో అయితే ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ వాటి తాలూకా ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కానీ ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీస్ కట్టి ఇక్కడ నుంచే నేరుగా ఇతర దేశాలకి, యూరోపియన్ దేశాలకు కానీ, లేకపోతే లండన్ కానీ, లేకపోతే జపాన్ వంటి దేశాలకు కానీ ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ కల్పిస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో మన విశాఖపట్నంలో ఏదైతే సాధారణ మత్స్యకారుడు ఉంటాడో ఆయనకి నేరుగానే ఇప్పుడు ఇక్కడ కేజీ 180-200 అమ్ముతున్నారు. అదే 700-800 రూపాయలకి ఎవరైతే ఫిషర్మ్యాన్ ఉన్నాడో ఇక్కడ సముద్రంకి వెళ్ళి తెస్తారో ఆయన నేరుగా అమ్ముకునే ఫెసిలిటీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో బంగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ కూడా హార్బర్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే గోడౌన్ ఫెసిలిటీస్ ఎక్కడికక్కడ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ప్రభుత్వం కానీ కల్పిస్తే ఖచ్చితంగా కూడా ట్యూనా ఫిష్లకి ఇక్కడి నుంచే సాధారణ మత్స్యకారులకి మంచిగా ధరకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు ప్రసాద్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. వేడి జర్నలిస్ట్ ప్రేమతోరాము, ఈబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.